మన మొబైల్‌ను అప్డేట్ చేసినట్టుగానే మనకున్నటువంటి గుడ్ హ్యాబిట్స్‌ను కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇది చిత్రంగా అనిపించినప్పటికీ ఇది నిజం. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా నావెల్టీని కోరుకుంటుంది. నావెల్టీ అంటే న్యూనెస్. మనకున్నటువంటి ఆ గుడ్ హ్యాబిట్‌లో కూడా అది న్యూనెస్ కోరుకుంటుంది. ఆ న్యూనెస్‌ని మనము దానికి పరిచయం చేయకపోతే ఆహ్, ఉన్న గుడ్ హ్యాబిట్ అయినా సరే అది ఫేడ్ అవుతుంది. ఆ తర్వాత డిసప్పియర్ అవుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు అర్థం అవ్వడానికి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోజు వాకింగ్ చేసే అలవాటుంది. ఆ రోజు వాకింగ్ అలాగే చేస్తూ ఉంటే ఏ మాత్రం చేంజ్ లేకుండా అది బోర్‌గా మీకనిపిస్తుంది. అది విసుగ్గా గూడా అనిపిస్తుంది. అది కొంతకాలం తర్వాత మీరు అది మానేసినా మానేయొచ్చు. ఆశ్చర్యం లేదు. అందుకోసమే ఆ వాకింగ్ అలవాటున్నప్పుడు దానికి కొంచెం న్యూనెస్ యాడ్ చేయడానికి సైక్లింగ్ చేయండి కొన్ని రోజులు. ఒకవేళ మీకు యోగా చేయడం అలవాటు ఉంటే ఒకసారి యోగా బదులుగా స్విమ్మింగ్ చేయండి. సో, ఈ విధంగా న్యూనెస్‌ను మనము ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అది దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకొని దాన్ని ఆ విధంగా కంటిన్యూ చేసుకోవడానికి మనకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అందుకోసమే బ్రెయిన్ సైన్స్‌లో ఎక్స్‌పర్ట్స్ ఏమంటారంటే బ్రెయిన్ లవ్స్ నావెల్టీ అంటే న్యూనెస్. దానికి ఎప్పుడూ న్యూనెస్ మనము ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండాలి.